బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. నక్సల్స్ ఉద్యమంలో నంబాలది 4.5 దశాబ్దాలకు పైగా ప్రస్థానం. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు ఓ జవాన్ మృతి చెందారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో ఇంద్రావతి నది దగ్గర మావోయిస్టుల షెల్టర్ జోన్ ఉన్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. గత నెల 18న నారాయణపూర్ డంప్లో కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కేశవరావు సెక్యూరిటీ కాయ్ 7 బృందంతో పనిచేసి లొంగిపోయిన వారితో సమాచారం సేకరించారు. ల్యాప్టాప్లలో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసి ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా దళాలు. దీంతో ఇంద్రావతి నది ప్రాంతాన్ని సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో పాటు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ డిఆర్జీ దళాలు చుట్టుముట్టాయి. అయితే నంబాల కేశవరావుకు 70 మంది కాయ్ 7 టీంతో సెక్యూరిటీ ఉన్నట్లు భద్రతా దళాలు పసిగట్టాయి. AK-47 ఆయుధాలతో కేశవరావుకు రక్షణ ఉండగానే భీకర ఎదురు కాల్పులు జరిపి ఎన్కౌంటర్లో కేశవరావును హతమార్చాయి భద్రతా దళాలు. ఇక నారాయణపూర్ ఎన్కౌంటర్పై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న నాయకుడిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం కీలక నేత ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాలి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి అక్కడ పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్ నేతృత్వంలో ఈ మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి, నక్సలైట్లు ఉన్నప్పటి నుంచి కూడా ఒక ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడిని కోల్పోవడం ఇదే రెండోసారిగా చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి అప్పట్లో మావోయిస్టు పార్టీ లేదు, నక్సల్ బరి ఉద్యమంగా ఉండేది. ఆ సమయంలో 72లో చారు మజుందార్ను పోలీస్ బలగాలు, పశ్చిమ బెంగాల్ పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పోలీసుల నిర్బంధంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇప్పటిదాకా అటు మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది అగ్రనాయకులు, కేంద్ర కమిటీ నాయకులు చనిపోయారు. కానీ ఎప్పుడు కూడా అటు కమిటీ ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారిగా చెప్పాలి. వాస్తవానికి 2018లో అటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కన్నా ముందు గణపతి ఆ స్థానంలో ఉండేవాళ్ళు. మొదటి నుంచి కూడా ఆయన విద్యార్థి దశ నుంచే చాలా కీలకమైన నేతగా ఆయన కొనసాగారు. అటు ఆర్ఏసీలో ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలోనే వామపక్ష విద్యార్థి రాజకీయాల పట్ల ఆకర్షితుడై ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 1980లో అటు కాలేజీలో జరిగిన ఒక గొడవలో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఆ కేసులో మొదటిసారిగా నంబాల కేశవరావు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 84 నుంచి ఆయన పూర్తి స్థాయిగా స్టూడెంట్ యూనియన్, రాడికల్ స్టూడెంట్ యూనియన్ విప్లవ ఉద్యమాలలో కీలకంగా మారారు. ఆయన అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు 1984లో. ఆ తర్వాత 1992లో సెంట్రల్ కమిటీ మెంబర్గా ఆయనకు పదోన్నతి లభించింది. ఈయన అటు LTT ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు, కమాండోగా శిక్షణ పొందాడు. మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహణలో చాలా కీలకంగా వ్యవహరించేవారు. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వాస్తవానికి నంబాల కేశవరావుకి చాలా పెద్ద ఎత్తున అటు బాడీగార్డ్స్ ఉంటారు. ఆయనకు ప్రత్యేకంగా ఒక 70 మంది బృందం ఆయనకు కాయ్ 70 పేరుతో ఆయన రక్షణ బాధ్యతలు చూస్తూ ఉంటుంది. ఆయన చుట్టూతా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఈ కాయ్ 70 చూసుకుంటుంది. కాయ్ 7 చూసుకుంటుంది. ఆ తర్వాత కూడా వేరే ఇంకా 2 అంచెల్లో అక్కడ స్థానిక మావోయిస్టు నేతలు, మావోయిస్టు మిలిషియా బలగాలన్నీ కూడా ఈయనకు రక్షణగా ఉంటాయి. అటువంటి రక్షణ వలయాన్ని ఛేదించుకొని అటు మావోయిస్టు అగ్రనేతను మట్టుబెట్టారు అటు డిఆర్జీ బలగాలు. వాస్తవానికి అటు సిఆర్పిఎఫ్తో పాటు
బీజాపూర్, నారాయణపూర్, ఛత్తీస్గఢ్లో ఉన్న ఇతర డిఆర్జీ బలగాలన్నీ కూడా వెళ్ళాయి. గత నెల నారాయణపూర్లో ఒక డంప్ పోలీసులకు లభ్యమైంది. ఆ డంప్లో దొరికిన కొన్ని ల్యాప్టాప్ల ఆధారంగానే కర్రెగుట్టల్లో కర్రెగుట్టల్లో కూంబింగ్ అంతా కూడా నిర్వహించారు. కర్రెగుట్టల్లోనే పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా తలదాచుకున్నారన్న అనుమానాలతో అక్కడంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు, కూంబింగ్ నిర్వహించారు. కానీ అక్కడ లభించలేదు. దాంతో ప్లాన్ బిని అమలు చేసిన అటు భద్రతా దళాలు అసలు దాన్నంతా ల్యాప్టాప్లో ఉన్న విషయాన్నంతా కూడా డీకోడ్ చేశారు. అందులో అబూజ్మాడ్లో ఇంద్రావతి నది సమీపంలోనే చాలా సేఫ్ ప్లేస్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నట్లుగా అది సమాచారం రావడంతో చాలా పకడ్బందీ వ్యూహంతో చుట్టూతా అటు అన్ని వైపుల నుంచి ఆ నది పరివాహక ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఖచ్చితంగా నంబాల కేశవరావు ఎక్కడైతే ఆయన షెల్టర్ తీసుకుంటూ ఉన్నారో ఆ స్థానానికి వెళ్ళగలిగారు. కానీ ఇటీవల నిర్బంధం పెరిగిపోవడంతో ఆయనకు కాయ్ బృందం ఏదైతే స్కాయ్ 7 అనే రక్షణ బృందం 70 మందితో ఉండేదో దాన్ని ఇటీవల కుదించారు, 40కి కుదించారు. ఆ తర్వాత 27 మందికే ఇటీవల కుదించినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా భద్రతా దళాలు చాలా స్పష్టంగా వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాతే నేరుగా అటు మావోయిస్టు అగ్రనేతను అటు ఎన్కౌంటర్ చేయగలిగారు. ఇప్పటికే ఈయనకు అనేక మారుపేర్లు బసవరాజ్కు ఉన్నాయి. అటు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గంగన్నగా ఆయన అటు తెలంగాణలో కూడా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి ఒక కమాండర్గా ఆయన గంగన్న పేరుతోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అట్లనే ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, నరసింహారెడ్డి పేర్లతో ఆయన మావోయిస్టు ఉద్యమంలో మమేకమై ఉన్నారు. దాదాపుగా 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. చివరికి అబూజ్మాడ్ అడవుల్లో అమరుడైపోయాడు నంబాల కేశవరావు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఏదైతే అక్కడ చారు మజుందార్ సంతాల్ తెగతో స్టార్ట్ అయిందో పశ్చిమ బెంగాల్లో, ఆ తర్వాత శ్రీకాకుళంలోనే నక్సల్బరీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఆయన పుట్టారు. కోటబొమ్మాలి మండలం జీయన్నపేట గ్రామంలో ఆయన పుట్టారు. ఇప్పుడు ప్రస్తుతం జీయన్నపేట గ్రామంలో నంబాల కేశవరావుకి నివాసానికి ఇల్లు ఉన్నా కానీ అక్కడ ఎవరు కూడా ఉండలేరు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్న నంబాల కేశవరావు ఈరోజు భద్రతా దళాల చేతిలో హతమవడంతో వాళ్ళందరూ కూడా కొంత ఆవేదనకు లోనవుతున్న పరిస్థితి. పక్క ఈ ఎన్కౌంటర్ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలన్నీ కూడా. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 5 అంచెల వ్యవస్థ ఉంటుంది, భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ కేవలం 27 మంది మృతి చెందారు. ఇది తక్కువ సంఖ్యలో చనిపోవడమే, కావాలనే పట్టుకొని కాల్చి చంపి ఉంటారనే అనుమానాలు కూడా అటు ప్రజా సంఘాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన మరి కాసేపట్లో నిరసన కార్యక్రమాన్ని కూడా అటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ప్రజా సంఘాలు చేపట్టబోతున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో అటు మావోయిస్ట్ ప్రధాన కీలక నేత కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎదురుకాల్పుల్లో హతమవటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాయ్ 7 పేరుతో ఆయనకి ఇప్పటికే ఒక బృందం ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నా కానీ ఏ విధంగా అతన్ని హతమారుస్తారు అని చెప్పి కూడా వాళ్ళు ఈ విధమైన ప్రశ్నలు లేవనెత్తడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది, నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.